రాజారాంపురం అనే గ్రామంలో శారద, అశోక్ అనే భార్యాభర్తలున్నారు. రవి, కిరణ్ వాళ్ళిద్దరి కొడుకులు. వాళ్ళకి పెళ్లి చేశారు. రవి భార్య సుస్మిత రిచ్ కోడలు, కిరణ్ భార్య చాందిని పువర్ కోడలు. సుస్మిత ఇంటి మెయింటెనెన్స్ మొత్తం చూసుకునేది. చాందిని పువర్ కోడలని చాలా చులకనగా చూసేది. ఒకరోజు అశోక్ క్యాంపుకి బయలుదేరాడు. ఏంటి శారద, ఈ బట్టలు చూసినా ముడతలు ముడతలుగా ఉన్నాయి. ఇస్త్రీ చేసిన బట్టలే లేవు. ఇప్పుడు క్యాంపుకి బయలుదేరుతున్నాను. అర్జెంటుగా ఏం చేస్తావో తెలీదు. నా బట్టలన్నీ ఇస్త్రీ చేసుకుని తీసుకురా. అబ్బో, ఇంకా వయసు పరిగెడుతున్నట్టు ఇస్త్రీ బట్టలు వేసుకోకపోతే కాదా? ముసలివాడివయ్యావు కదా, నిన్నెవ్వరూ చూడరులే. ఏదో ఒక బట్టలు వేసుకుని వెళ్ళు. కుర్రోడిలాగా బిల్డప్ ఎందుకు? నువ్వు మాత్రం ముసలిదానివైనా కుర్రదానిలాగా రోజు రెడీ అవుతూ ఉంటావు. రోజుకొక చీర కట్టుకుని మెడ చుట్టూ ఇంత బంగారం వేసుకుని తిరుగుతావు. నీలా నేను బంగారం వేసుకోవటం లేదు కదా. ఇస్త్రీ చేసిన బట్టలే అడుగుతున్నా. ఏం చేస్తావో తెలీదు. ఇస్త్రీ బట్టలే కావాలి నాకు. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటారు. ఈలోపు ఆ గొడవ విన్న సుస్మిత, చాందిని ఇద్దరూ కలిసి అక్కడికొచ్చి, ఏంటి మావయ్య, అత్తయ్య ఇద్దరూ ఏవో బట్టల కోసం గొడవ పడుతున్నట్టున్నారు. సమస్య ఏంటి? ఏం లేదమ్మా, ఇస్త్రీ బట్టలు క్యాంపుకి వెళ్తున్నాను, వేసుకుంటాను అంటే మీ అత్తయ్య ఇస్త్రీ చేసి ఇవ్వటం లేదు. అవునమ్మా, మీ మావయ్య గారికి ఇప్పుడే 18వ సంవత్సరం మొదలైంది. కాబట్టి ఇస్త్రీ బట్టలు తప్ప వేరే బట్టలు వేసుకోరంట. ఎందుకత్తయ్యా దానికోసం ఇంతలా గొడవ పడుతున్నారు? ఆ బట్టలివ్వండి, డ్రై వాష్కి ఇచ్చేసొస్తాను. అమ్మా, నేను అరగంటలో ఊరు బయలుదేరుతున్నా. నువ్వు డ్రై వాష్కి ఇస్తే వచ్చేసరికి టైం పడుతుంది. ఈలోపు నేను క్యాంపుకు వెళ్లే బస్సు వెళ్ళిపోతుంది. అన్నట్టు మర్చిపోయాను సుస్మిత, మన ఇంట్లో కూడా ఐరన్ బాక్స్ ఉంది. కానీ మీ మొద్దు అత్తయ్యకి చేత కాక అది మూలన పడేసింది. నీకు వీలుంటే నా బట్టలు ఇస్త్రీ చెయ్యమ్మా. అవును మావయ్య, మీరన్నది కరెక్టే. కానీ నాకలా ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేయటం రాదు మావయ్య. నేనెప్పుడు బట్టలు డ్రై వాష్కే ఇచ్చేస్తాను. వాళ్లే ఇస్త్రీ చేసి పెట్టి ఇంటికి తెచ్చిస్తారు. ఆ మాటలు విన్న చాందిని, మావయ్య గారు మీరేమనుకోకపోతే ఆ బట్టలు ఇలా ఇవ్వండి. నాకు బట్టలు ఇస్త్రీ చేయటం వచ్చు. ఆ బట్టలు తీసుకుని 5 మినిట్స్లో ఇస్త్రీ చేసేస్తాను. చూసావా శారదా, పువర్ కోడలు చాందిని ఏ పనైనా నిమిషంలో చేసేస్తుంది. చేతిలో ప్రతి పని ఉంటుంది. తను చేసే పనిలో అయినా మాట్లాడే మాటలో అయినా నీతి నిజాయితీ ఉంటుంది. స్థాయిని బట్టి ఎవరినైనా అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. అది నా కోడలు చాందిని అంటే అని పొగుడుతాడు. సుస్మితకి ఆ పొగడ్తలకి కోపం వచ్చి, చాలే, ఇంకా ఆపుతారా మీ పొగడ్తలు? చేతిలో ఎంత పనుంటే ఏంటి, డబ్బుండాలిగా. ఎన్ని పనులు వాళ్ల చేతిలో ఉన్నా వాళ్ల స్థాయి మాత్రం దిగువనే ఉంటుంది కదా మావయ్య. ఏవో 2 బట్టలు ఇస్త్రీ చేసిందన్న మాత్రాన నా ముందే దాన్ని పొగుడుతున్నారు. మీ పని చెప్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీ నోరు కాస్త అదుపులో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో మీకు తెలీదు. మనిషి పెరిగారు గాని బుర్ర ఏమాత్రం పెరగలేదు. ఇప్పుడు ఆ సుస్మిత ఇంట్లో ఏం రచ్చ చేస్తుందో, ఏం పనిష్మెంట్లు ఇస్తుందోనని భయమేస్తుంది. మీరు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. మీకు పొగడాలనిపిస్తే మనసులో పొగుడుకోవచ్చు కదా. ఇలా బయటికి వ్యక్తం చేయటం అవసరమా? అసలే అది పెద్దింటి పిల్ల. అది తగ్గేదేలే అంటూ ఉంటుంది. నా నోరు నా ఇష్టం. నాకెప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలనిపిస్తే అలాగే మాట్లాడతాను. నీకేమైనా ప్రాబ్లమా? అవునులే, నువ్వైతే అక్కడ ఇక్కడ తైతక్కల మాటలు మాట్లాడతావు. అలాంటి మాటలు మాకు రావు. అయినా తన దగ్గర భయపడాల్సినంత అవసరం నాకేంటి? నాయనా, నీ నోట్లో నోరు పెట్టానే, నాది బుద్ధి తక్కువ. ఊరెళ్తానన్నారుగా, వెళ్ళండి. ఇలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు శారద ఆరోగ్యం బాగోలేక ఇద్దరు కోడళ్లకి వంట చేయమని చెప్తుంది. రిచ్ కోడలు సుస్మితకి వంట రాదు. పేద కోడలు చాందినికి అన్ని రకాల వంటలు వచ్చు. రిచ్ కోడలు ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అలాగే చాందిని కట్టెలు తెచ్చి మట్టి పొయ్యి మీద మట్టి పాత్రలలో అన్ని రకాల వంటల్ని వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ భోజనానికి రండి. చాలా రుచికరమైన వంటలు వండి పెట్టాను. అత్తయ్య గారు, మావయ్య గారు భోజనం చేయడానికి రండి. అలా ఇద్దరూ కలిసి పోటీ పడుతూ ఉంటారు. శారదా, నీ ముద్దుల కోడళ్ళు వంట చేసి పెట్టారు. అక్కడ పోటీ పడుతున్నారు. భోజనం చేద్దాంరా. ఇద్దరు ఎలాంటి భోజనాలు పెట్టారు? మంచి వాసన వస్తుంది. తొందరగా రా.
అశోక్, శారద, రవి, కిరణ్ అందరూ కలిసి భోజనానికొస్తారు. వాళ్ళిద్దరూ పెట్టిన వంటల్ని చూస్తారు. సుస్మిత ముందు నేను పెట్టే భోజనాన్ని తినండి అంటుంది. నేను కూడా బాగా వంట చేశానత్తయ్యా. మావయ్య, నా వంటలందరూ తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. రవి, కిరణ్ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అన్నయ్య, వదినకి వంటలే రావన్నావు, అన్ని రకాల వంటలు చేసి పెట్టింది. అదేరా, నేను కూడా ఆలోచిస్తున్నాను. మీ వదినకి వంట చేయటం రాదు, అలాంటిది ఎన్ని రకాల వంటలు ఇలా చేసి పెట్టిందో. నాకంతా అయోమయంగా ఉంది. ఆ వంటలు టేస్ట్ ఎలా ఉన్నాయో. ఎందుకైనా మంచిది కిరణ్, ముందు చాందిని వండిన వంటని తిందాం. చాందిని బాగా వంట చేస్తుందని నేను విన్నాను. అలా ఎప్పుడు చేయకూడదన్నయ్య. వదిన కూడా కష్టపడి వంట చేసి పెట్టింది. వదిన ఫీల్ అవుతుంది. నచ్చినా నచ్చకున్నా ఇద్దరి వంటల్ని టేస్ట్ చెయ్యాలి. ఆ వంటలు తిన్న శారద, ఏంటండి, పువర్ కోడలు చాందిని ఇంత బాగా వంట చేసి పెడుతుందని నేను అనుకోలేదు. మట్టి పొయ్యి మీద మట్టి పాత్రలలో ఎంత అద్భుతంగా వంట చేసి పెట్టింది. చాలా రుచిగా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, ఇంత రుచికరమైన భోజనం నేనెప్పుడూ తినలేదు. కానీ రిచ్చి కోడలు సుస్మిత వంట తింటుంటే కడుపులో మంటొస్తుందండి. తింటుంటే నాలుకకి రుచి తగలటం లేదు, ఆయిల్ తగులుతుంది. ఇలాంటి ఆహారం తింటే నాకొచ్చే జబ్బులు ఇంకా ఎక్కువైపోయేటట్టున్నాయి. బీపీ, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయండి. మరేమనుకున్నావు, నా పువర్ కోడలు వంట చాలా అద్భుతంగా చేస్తుంది. నీలాంటి డబ్బు పిచ్చి ఉన్న రిచ్ కోడలు చేసిన వంట నువ్వే తిను. ఆ వంటలు తినటం వల్ల ఏదో ఒక జబ్బొచ్చి వేగంగా పోతావు. అందరి మనసుకి చాందిని వండిన వంటలు ఎక్కువగా నచ్చుతాయి. కాని సుస్మిత ఫీల్ అవుతుందని తన వంటని కూడా ఇష్టంగా తింటారు. రవికి మాత్రం సుస్మితపై డౌట్ వస్తుంది. చేతులు కడుక్కొని అలా వంటగది వైపు ఫ్రిడ్జ్లో వాటర్ కోసం వెళ్తాడు. వంటగదిలో చెత్త డబ్బా దగ్గర ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన రసీదు కనిపిస్తుంది. అప్పుడు తన మనసులో, అమ్మా సుస్మిత, మమ్మల్ని ఎంత మోసం చేస్తున్నావు. ఎలాగైనా సుస్మితకి బుద్ధి చెప్పాలి. లేకపోతే తన వంటల్ని తిని మా అమ్మా నాన్నల ఆరోగ్యంతో పాటు మా ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అలా రోజూ కోడళ్ళు వంట వండి పెడుతున్నారు. రిచ్ కోడలు మాత్రం ఒక్కరోజు కూడా పొయ్యి మీద వంట వండట్లేదు. రోజు వీళ్ళకి తెలియకుండా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి పెడుతుంది. ఆ ఫుడ్ తిని శారదకి కడుపులో మంట, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఒకరోజు ఆన్లైన్లో ఫుడ్ తినలేక, అమ్మా సుస్మిత, నీ వంట చాలా బాగుంది, కానీ కాస్త నూనె కారం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళలాగే వేస్తారత్తయ్యా. వాళ్ళు వేయటమేంటమ్మా, నువ్వు వంట చేసి పెడుతున్నావు కదా. అదే నేనంటున్నది, బయట ఫుడ్లో ఎక్కువగా ఆయిల్, కారం, మసాలా వేసే ఫుడ్డే ఇప్పుడు ఎక్కువగా తింటున్నారు. ఇప్పుడు అవే ట్రెండ్. మీ పువర్ కొడలు చాందినిలాగా పొయ్యి మీద పెట్టి వంట చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరుగా. ఆ పొగసూరిన వంట తినటం వల్ల ఎన్నో జబ్బులొస్తున్నాయి. శారద తన మనసులో, నా పువర్ కోడలు వండిన వంట వల్లే కాస్త నేనిలా ఉన్నాను. నువ్వు వండిన వంట నేను ఎక్కువగా తింటే ఈ పాటికి మంచం పట్టేదాన్ని. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు అమ్మవారి పండగ జరుగుతుంది. అది 3 రోజుల పండుగ. 3వ రోజు చుట్టాలందరికీ చెప్పి చికెన్, మటన్తో భోజనాలు పెడతారు. చాందిని, సుస్మిత, ఇద్దరు ఇలా రండి. ఈరోజు మన ఇంటి దగ్గర మన చుట్టాలందరికీ భోజనాలు పెడుతున్నాం. కాబట్టి స్వయంగా మీ ఇద్దరూ వంట చేసి పెట్టాలి. మీ ఇద్దరి వంటల్లో ఎవరి వంట బాగుంటే వాళ్లకొక బహుమతి ఉంటుంది. అలాగేనండి, ఆ బహుమతి నేనే గెలుచుకుంటాను. చుట్టాలంతా వచ్చేశారు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన మటన్, చికెన్ కర్రీతో బిర్యానీ ఆర్డర్ చేసి భోజనాలు వడ్డించే దగ్గర పెట్టింది సుస్మిత. అలాగే చాందిని కూడా ఎవ్వరి సాయం లేకుండా ఒక్కతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల ఫ్రై ఇలా ఎన్నెన్నో రకాల వంటలు చేసి అక్కడ పెడుతుంది. రిచ్ కోడలు చేసిన వంట ఒకవైపు పెడతారు, పువర్ కోడలు చేసిన వంటలు ఇంకోవైపు పెడతారు. చుట్టాలంతా ఇద్దరి ఫుడ్ని టేస్ట్ చేస్తారు. సుస్మిత ఫుడ్ తిని కడుపులో మంటతో కళ్ళంట నీళ్లొచ్చేస్తాయి. చాందిని ఫుడ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. వచ్చిన చుట్టాలంతా అక్కడున్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటారు. సుస్మిత ఫుడ్ ఎక్కువగా మిగిలిపోతుంది. చాందిని చేసిన ఫుడ్ కాస్త కూడా మిగలదు. అక్కడ తిన్న చుట్టాలు పువర్ కోడలు చాందిని ఫుడ్ చాలా బాగుందని మెచ్చుకుంటారు. అప్పుడు సుస్మిత ఫీల్ అయ్యి, అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. నాకు వంట రాక ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ మీకు పెట్టాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది.
ఫుడ్ ఏం బాగోలేకపోయినా బావుందని ఇన్నాళ్ళు భరించి తిన్నారు. డబ్బుంటే ఏదైనా కొనగలం, కానీ ఇష్టమైన ఫుడ్ కొనుక్కోలేం. చాందిని, చిన్నదానివైనా నువ్వు కూడా నన్ను క్షమించాలి అంటూ చాందిని దగ్గర సుస్మిత వంటలన్నీ నేర్చుకుంది. ఇలా రోజూ చాందిని, సుస్మిత ఇద్దరూ కలిసి మంచి మంచి వంటలు వండి పెట్టేవాళ్లు. ఒక అందమైన పల్లెటూరిలో జయమ్మ ఉండేది. ఆమెకి కొత్తగా పెళ్లైన రజిత, రవళి అనే ఇద్దరు కోడళ్లున్నారు. వాళ్లు బాగా తెలివైన వాళ్లు. ఇద్దరు కోడళ్లు కలిసిమెలిసి అక్క చెల్లెళ్లలా ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఈ గ్రామానికి తాగునీటి సదుపాయం ఉండదు, విద్యుత్ సరఫరా కూడా లేదు. చీకట్లో దీపాల మధ్య వీళ్లు జీవితాన్ని చీకటిగానే గడుపుతున్నారు. పట్నం వెళ్లి సరుకులు తేవడానికి బయట ఎండలు బగబగా మండుతున్నాయి. ఆ ఎండకి భయపడి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఒకరోజు జయమ్మ, అమ్మా రవలి, రజిత, మీరిద్దరూ ఇంటి దగ్గర పనులన్నీ చాలా తొందరగా చేసేయండి. ఎండలు బయట బాగా పెరిగిపోతున్నాయి. నేను మన ఊరికి చాలా దూరంలో ఉన్న వాగు దగ్గరికి వెళ్లి నీళ్లు తెస్తాను. అసలే వేసవికాలం, ముందు వెళ్తే గాని చుక్క నీళ్లైనా మనకి దొరకవు. ఇక చాలా ఇబ్బంది పడతాం. ఏమత్తయ్యా, మంచినీళ్ల కోసం అంత దూరం వెళ్లి తెచ్చుకోవాలా? ఈ ఊరికి కుళాయిలుండవా? అంత దూరం నుండి నీళ్లు తేవటం చాలా కష్టం. వాటర్ ట్యాంకుతో నీళ్లు తెప్పించుకుంటే మనకి సరిపోతాయి కదా అత్తయ్యా. ఇలాంటి సమస్యలేవైనా ఉంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే వాళ్లు మనకి అన్ని సౌకర్యాలు కుదిరేలా చేస్తారు. అమ్మా, ఈ ఊరికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ఈ ఊళ్ళో ఉన్న ప్రజలంతా మట్టి మనుషులు. ఎవరూ కూడా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వలేదు. పూర్వం నుండి ఆ వాగు నుండి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎండాకాలం కాబట్టి పూర్తిగా నీళ్లు దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక మీరన్నట్టు ట్యాంకులతో నీళ్లు తెప్పించుకోవడానికి ఉన్న కాస్త మట్టి రోడ్డు కూడా సరిగ్గా లేదు. గత కొద్ది రోజుల్లో పడిన వర్షానికి మధ్యలో గుంతలు పడిపోయాయి. వాహనాలు రావటం చాలా కష్టం. సర్లే అత్తయ్యా, మేం కూడా మీతో పాటు వస్తాం. ముగ్గురం 3 బిందెలు పట్టుకుని వెళ్లి ఒకేసారి నీళ్లు తెచ్చేద్దాం. అంత దూరం మీరొక్కరే వెళ్లి నీళ్లెలా తెస్తారు? మీకెందుకమ్మా ఇంత శ్రమ? మీకిలాంటి పనులు చేయటం అలవాటు లేదుగా. ఏం పర్వాలేదత్తయ్యా, అలవాటు లేకపోయినా ఒక్కోసారి ఇలాంటి పనులు చేస్తుండాలి. అయినా పల్లెటూళ్ళలో నీళ్లు మోయటమంటే నాకు చాలా ఇష్టం. పదండత్తయ్యా అంటూ ముగ్గురూ కలిసి వాగు దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టుకొస్తారు. అలా 1-2 సార్లు వెళ్లి నీళ్లు తెస్తారు. ఏంటక్కా, వాగంటే ఎక్కడో దగ్గరలో అనుకున్నా. పాపం అత్తయ్య అంత దూరం నుండి రోజూ నీళ్లు మోస్తున్నారు. ఇక నుండి అత్తయ్యని అంత దూరం పంపించొద్దు. మనమే వెళ్లి రోజు నీళ్లు తీసుకొద్దామక్కా. అవును రవలి, పాపం అత్తయ్య గారు ఎంత కష్టపడుతున్నారు. అత్తయ్య గారికి ప్రతి పనిలో మనం హెల్ప్ చేయాలి. కాబట్టి ఇక నుండి ఇంటి పని, బయట పని అంతా మనమే చెయ్యాలి. అత్తయ్యని కష్టపెట్టకూడదు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వంట చేస్తుంటారు. బయట ఉండే ఎండకి, వంట వేడికి రజిత, రవళి ఇద్దరూ చెమటలు కక్కుతూ, ఏంటక్కా ఇంత చెమటలు పడుతున్నాయి, కనీసం ఫ్యాన్ అయినా వేసుకుందాం, బయట నుండి చిన్న గాలైనా రావట్లేదు. ఏంటి రవలి, ఈ ఊరికి కరెంటు కూడా ఉండదని అత్తయ్య గారు చెప్పారు కదా. ఒక్క పూట వంటకి మనం ఇలా అయిపోతుంటే అత్తగారు రోజూ ఎలా వండుతున్నారో ఏంటో. ఈ ఊరి ప్రజలు చాలా గ్రేట్. నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, ఫ్యాన్ లేకుండా ఎలా బతుకుతున్నారో ఏంటో. లేక లేక మనం ఇలాంటి ఊళ్ళోకొచ్చి పడ్డామేంటక్కా? మన పరిస్థితి కూడా సేమ్. అక్క, ఏదో ఒకటి చేసి గ్రామాన్ని మార్చేద్దాం. నువ్వు చెప్పింది నిజమే, కాని మనిద్దరం అనుకుంటే సరిపోదు. ఊరంతా అనుకుంటేనే జరుగుతుంది. పద, అలా కాసేపు ఏదో ఒక చెట్టు కింద కూర్చొని వద్దాం. రజిత, రవళి ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. ఎక్కడ చూసినా నీడనిచ్చే చెట్లు కనిపించట్లేదు. ఆ వేడి గాలికి అక్కడ ఉండలేక ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చేశారు. మరుసటి రోజు రజిత ఊరు బయలుదేరింది. రవళి, ఊరెళ్తున్నాను. సాయంత్రానికి తిరిగొచ్చేస్తాను. ఈలోపు ఇంటి దగ్గర ఏదైనా పనుంటే చెయ్యి. అక్కా, తొందరగా వచ్చేయ్. ఏ ఫెసిలిటీస్ లేని ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఉండలేను. అలాగే, వెళ్ళొస్తానత్తయ్యా, వెళ్ళొస్తాను రవళి అంటూ రజిత ఊరెళ్తుంది. సాయంత్రం అవుతుంది. రవళి తొందరగా వంట చేస్తుంది. అలా కాసేపు రెస్ట్ కోసం బయట కూర్చుంది. ఈలోపు రజిత ఊరి నుండి ఇంటికొచ్చేసింది. వచ్చేసావా అక్క, మంచి టైంకొచ్చావు అని కంగారు పడుతూ చెప్తుంది. ఏంటి రవళి అంత కంగారు పడుతున్నావు? ఎంత ఖాళీగా కూర్చున్నావు? ఒంట్లో నీరసంగా ఉందా?
లేదక్కా, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. వంట కూడా చేసేసాను. వంట కంప్లీట్ అయ్యే టైంకి గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఇలా బయట కూర్చొని ఆలోచిస్తున్నా. ఈ పూటకి ఉడికి ఉడకని అన్నాన్ని తినగలం గాని ఉదయానికి వండడానికి కట్టెలు కూడా లేవు. ఎలా వంట చేసి పెడతాం? ఇక్కడ ఎక్కడా దగ్గరలో రెస్టారెంట్లు కూడా లేవు. అవునా రవలి, ఎంత పనైపోయింది. పోనీలే, నువ్వేం కంగారు పడకు. రేపు ఉదయం కాస్త తొందరగా అడవికెళ్ళి కట్టెలు తెచ్చి వంట చేద్దాం. తెల్లవారింది. రజిత, రవళి ఇద్దరూ కలిసి కట్టెల కోసం అడవికి వెళ్లారు. అడవి మార్గ మధ్యంలో వాళ్లకి సీతాకోకచిలుకల గుంపు ఎగురుతూ కనిపిస్తుంది. ఆ సీతాకోకలని చూసి రవళి, అక్క, అటువైపు ఒకసారి చూడు. ఎంత అందంగా సీతాకోకచిలుకలు కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. వాటిని పట్టుకుందామా అక్క? మేం చిన్నప్పుడు ఆ బటర్ఫ్లైస్ ని పట్టుకుని ఆడుకునేవాళ్లం. ఆ సీతాకోకచిలుకలా మనకి రెక్కలుంటే పైకెగరాలనిపిస్తుంది. అయినా పర్యావరణం ఎంత అందాన్నిస్తుంది. సీతాకోకచిలుక ఎన్ని రంగులతో ఎంత అందంగా కనిపిస్తుంది. మనసుకు ఆకట్టుకునేలా ఉంది. కాబట్టి వాటిని పట్టుకుందామక్కా. పర్యావరణం ఆ సీతాకోకచిలుకకి అంత అందాన్ని ఇచ్చిందంటే ఆ అందాన్ని చూసి మనం ఆనందించాలి గాని అలా రెక్కలు పట్టుకుంటే వాటి ప్రాణం పోతుంది. చిన్నపిల్లలాగా పట్టుకుంటానంటున్నావేంటి రవళి? ఈ సీతాకోక మనకి దొరకదు. వీటి వెనుక టైం వేస్ట్ చేసే కంటే మనం కట్టెలు తీసుకుని వెళ్లి తొందరగా వంట చేయాలి. వీటిని వదిలిపెట్టేయ్. అక్క, ప్లీజ్ పట్టుకుందామక్కా, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలుతుంది. సర్లే పద అంటూ ఇద్దరూ కలిసి ఆ సీతాకోకచిలుకల వెంట వెళ్తారు. ఆ సీతాకోకచిలుక అలా దూరంగా వెళ్లిపోతుంది. ఎంత దూరం వెళ్లినా సీతాకోకచిలుక దొరకదు. చూడు రవళి, ఎంత దూరం వచ్చేసాం, కానీ సీతాకోకచిలుక మనకు దొరకట్లేదు. దాని వెంట మనం ఎంత దూరం వెళ్లినా మనకది దొరకదు. నా మాట విని కట్టెలు పట్టుకుని ఇంటికెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ నేను రాను. ఆ సీతాకోకచిలుకను పట్టుకుని ఇంటికొస్తాను. అయినా ఆ సీతాకోకచిలుక ఇంత దూరం వెళ్తుందంటే దానివల్ల మనకి ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది. నా మాట కాదనకుండా ఇంత టైం నాతో స్పెండ్ చేశావు. ఇంకొంచెం సేపు ఓపిక పట్టు. అలా సీతాకోకచిలుక అడవి మార్గ మధ్యలోకి వెళ్తుంది. వాళ్ళిద్దరూ కూడా వాటి వెనకే వెళ్తారు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్లకొక అందమైన ఎక్కువ నీరుతో నది కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం పెద్ద పెద్ద పచ్చని చెట్లతో మంచి వాతావరణంతో ఉంటుంది. అక్కడ రకరకాల పండ్ల చెట్లు, చిన్న చిన్న పక్షులతో ఆ పక్షుల అరుపులు ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఆ ప్రదేశాన్ని చూసి, రవళి, ఒకసారి అటువైపు చూడు. పెద్ద నది కనిపిస్తుంది. ఆ నది చుట్టూ చెట్లతో, పక్షులతో, అనేక రకాలైన పండ్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. అవునక్కా, వావ్, ఎంత అద్భుతంగా ఉంది. నేనిలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇంత ఎక్కువ వాటర్ చూసి ఎన్నాళ్లైందో. నేను చెప్పాను కదా అక్క, సీతాకోకచిలుక మహిమ. దాని వెంట మనం రావటం వల్లే ఇంత అద్భుతాన్ని చూడగలిగాం. అవును రవళి, ఆ సీతాకోకచిలుకకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ మనం ఇల్లు కట్టుకుని ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకుంటాయి. వాటర్కి బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో పూర్తిగా వాటర్ ఉండదు, కానీ ఇక్కడ పుష్కలంగా వాటర్ ఉంటుంది. అలాగే మంచి వాతావరణం, పండ్లు, కూరలు, అన్ని పంటలు నీటి ద్వారా పండించుకోవచ్చు. మరి నువ్వేమంటావు? నీ ఆలోచన నాకూడా బాగా నచ్చింది. నాకూడా ఇక్కడే ఉండాలనిపించింది. కాకపోతే ఇల్లెక్కడ కట్టుకుంటామక్కా? నువ్వు చెప్పినట్టు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు అనుకూలంగానే ఉన్నాయి. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, చెప్తాను. చూసావా ఎంత పెద్ద పెద్ద చెట్లున్నాయో? చెట్టుతోటని ఇల్లుగా తయారు చేసి ఆ ఇంట్లో మనముందాం. చాలా మంచి ఆలోచన వచ్చిందక్క నీకు. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఇదంతా ఈ సీతాకోకచిలుక తెచ్చిన అదృష్టమే అని వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రదేశాన్ని శుభ్రంగా తయారు చేశారు. చెట్టు మొదట తొర్రలో ఇద్దరూ ఉండే విధంగా ఇల్లు తయారు చేశారు. రవళి, డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంటిని నిర్మించేశాం. ఇక తాగటానికి నీటి కోసం ఇబ్బంది పడే పనే లేదు. అలాగే మన ఫ్యామిలీని, వాళ్లతో పాటు మన గ్రామస్తులందరూ ఇక్కడికొచ్చి మనలా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటే ఇదొక గ్రామం అవుతుంది. అప్పుడందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. అది కూడా తొందరలోనే జరుగుతుందక్కా. ఇప్పుడు మనిద్దరం కలిసి మన ఇంటికి వెళ్దాం. మన అత్తయ్యని, మన భర్తల్ని తీసుకుని ఇక్కడికొచ్చేద్దాం అని ఇద్దరూ కలిసి ఇంటికెళ్తారు. వాళ్ళిద్దరినీ చూసిన జయమ్మ, ఏంటమ్మా ఖాళీ చేతులతో వస్తున్నారు? కట్టలేవి?
పొద్దుననగా వెళ్లారు. ఇప్పటికీ ఇంటికి చేరుకున్నారు. మీరేమయ్యారని మేమెంత కంగారు పడ్డాం తెలుసా? ఎందుకత్తయ్య అంత కంగారు పడ్డారు? ఇద్దరం క్షేమంగా వచ్చేశాం. ఇక కట్టెలు తెచ్చి ఇక్కడుండాల్సిన అవసరం మనకు లేదు. నది ఒడ్డున ఇల్లు తయారు చేశాం. అక్కడికే వెళ్ళిపోదాం అని జరిగిన విషయమంతా చెప్పారు. అలాగా అంటూ జయమ్మ మరియు ఫ్యామిలీ మొత్తం చెట్టు తొర్రలో నివాసముంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వండుకోవడానికి సరుకుల కోసం గ్రామానికొస్తారు. వాళ్ళిద్దరినీ చూసి ఆ ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలంతా, ఏంటమ్మా ఇన్ని రోజులవుతుంది, మీ ఫ్యామిలీ ఎక్కడా కనిపించట్లేదు, మీరెక్కడుంటున్నారు? అది నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు తొర్ర. అక్కడ మనకి కావలసినంత నీరు, మంచి వాతావరణం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే అక్కడుంటున్నాం. కాబట్టి మా మాట విని మాతో పాటు ఆ గ్రామానికి వచ్చేయండి. కరెంటు కోసం ప్రభుత్వానికి నోటీస్ పంపించాం. ప్రభుత్వం కూడా తొందరలో కరెంటు సౌకర్యం కల్పిస్తుందిలే. ప్రజలందరూ వాళ్ల మాటలు నమ్మి సరేనంటూ అందరూ కలిసి కొండ మధ్యలో ఉన్న గ్రామానికి వెళ్లి ఆ చెట్ల మొదలులో ఉన్న తొర్రలో ఇల్లులాగా తయారు చేసుకుని అందులో నివాసముంటారు. ప్రభుత్వం కూడా కరెంటు సౌకర్యం కల్పిస్తుంది. చేపలు పట్టుకుంటూ ఆ నదిలో ఉన్న నీటిని సక్రమంగా వాడుకుంటూ వాళ్ల జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఈ విధంగా నది ఒడ్డున చెట్టు తొర్రలో అత్తకోడళ్ల గ్రామం ఏర్పడుతుంది.